విభజన హామీలు కృష్ణా నదీ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు గంట పాటు మౌన దీక్ష చేపడతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న జల వనరుల దోపిడీపై ఈ దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 31న కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేసీఆర్ పాలనపై సెమినార్ కార్యక్రమం ఉంటుందన్నారు. యోగేంద్ర యాదవ్ వంటి వక్తలు కేసీఆర్ పాలన మిగిల్చిన నష్టంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారన్నారు. పబ్లిక్ రంగ సంస్థలు రాష్ట్ర స్థాయి సంస్థల విభజన ఇంకా జరగలేదని, విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో కీలక అంశాలు ఉన్నాయని, 9 ఏళ్లుగా వాటిపై దృష్టి పెట్టలేదని కోదండరాం విమర్శించారు. వాళ్ళు తెలియజెప్తారు. రేపు ముఖ్యంగా కృష్ణా నదీ జలాల మీద, అదేవిధంగా విభజన హామీల సాధన కోసం రేపు మన దీక్ష. విభజన హామీల్లో ఏమైందంటే పబ్లిక్ రంగ సంస్థలు రాష్ట్ర స్థాయి సంస్థల విభజన ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. రెండవది అందరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 93, 94, 95 ప్రకరణలు 10వ సెక్షన్లో ఉన్నటువంటి ఈ 3 ప్రకరణలు చాలా కీలకమైనవి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక పన్ను రాయితీలు, తర్వాత ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు అవి ప్రకటించడం జరిగింది. వాళ్ళు తెలియజెప్తారు. రేపు ముఖ్యంగా కృష్ణా నదీ జలాల మీద, అదేవిధంగా విభజన హామీల సాధన కోసం రేపు మన దీక్ష. విభజన హామీల్లో ఏమైందంటే పబ్లిక్ రంగ సంస్థలు రాష్ట్ర స్థాయి సంస్థల విభజన ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. రెండవది అందరు కూడా